నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ మీటుల్లో కాంగ్రెస్ శ్రేణుల ధ్వజం, గంజాయి మూట గుట్టు రట్టు, బాబరు పుట్టినరోజున పుణ్య కార్యాలు, సింగరేణి ఇల్లందు క్లబ్లో సదస్సు, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని సింగరేణి ఇల్లందు క్లబ్లో జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అధ్యక్షతన ఈరోజు గనులలో పనిచేసే వర్క్మెన్ ఇన్స్పెక్టర్లకు భద్రతా అవగాహనపై ఒకరోజు వర్క్షాప్ కార్యాచరణ ద్వారా ఆచరణాత్మక పనిని చర్చించడానికి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎంఎస్ మెకానిక్ సుధీర్జీ బైసార్, డిడిఎంఎస్ మైనింగ్ భానోతు వెంకన్న, సింగరేణి డైరెక్టర్ ఎల్వి సూర్యనారాయణ, ఇతర అధికారులు విశ్వనాథ్ బిహారే, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్లో గల గోదావరికని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ చేతన్ ఆధ్వర్యంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్ పర్యవేక్షణలో గుట్టుగా తరలిస్తున్న గంజాయి ముఠాను నిన్న గోదావరికని 2 టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ రోజు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన ప్రెస్ మీట్ లో సిపి ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జీడీకే 11A మైన్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా 2 కార్లలో తరలిస్తున్న 96,770 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు, 2 వాహనాలు సీజ్ చేసి 6 నిందితులపై కేసు నమోదు చేసినట్లు సిపి చెప్పారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ ధాడ్కీకి చెందిన ఉదయ్వీర్, రాజస్థాన్ ధోల్పూర్కు చెందిన రాజ్ లోతి సంజు, ఒడిశా కోర్పుత్కు చెందిన కేశవ్ కరా, ఒడిశా సిమ్లాకు చెందిన సోమంత్ కోరాలను అరెస్ట్ చేయగా, ఛత్తీస్గఢ్ జగదల్పూర్కు చెందిన సూరజ్ అర్జున్ బోరి పరారీలో ఉన్నారు. వీరి నుంచి 96,770 కిలోల గంజాయిని పట్టుకోగా దీని విలువ 48,38,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రామగుండం కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ టాస్క్ ఫోర్స్ గోదావరికని 2 టౌన్ పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. ఇక్కడ టీమ్స్ తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే శ్రీకాంత్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడంలో అనుమానాస్పదం ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్ణ వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96,770 గ్రాముల అంటే 96 కిలోల 770 గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఇంటివైగా తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4 అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఉదయ్వీర్ సన్ ఆఫ్ సీతారాం, వయసు 32 సంవత్సరాలు. ఇతను దాడ్కి సయ్యాం ఆగ్రా ఉత్తరప్రదేశ్ స్టేట్ అతను. అలాగే రాజ్ లోతి సంజు, ఇతను ధోల్పూర్ రాజస్థాన్ సంబంధించిన అతను. కేశవ్ ఖారా, ఇతను ఒరిస్సా సంబంధించిన అతను. సోమంత ఖారా, ఇతను కూడా ఒరిస్సా సంబంధించిన అతను. ఇది కాకుండా ఇంకా 2 పరారీలో ఉన్నారు. వాళ్ళు FI-A6గా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. ఈ యొక్క గాంజాయి 96 కిలోల 770 గ్రాముల గాంజాయి, 2 కార్లు, వీళ్ళకి సెల్ ఫోన్లు, వీళ్ళకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కలిపి ఈ యొక్క గాంజాయి నిన్న పట్టుకున్న గాంజాయి ఇది మొత్తం టోటల్గా 50 lakhs దగ్గర వర్త్ చేస్తుంది. ఈ
ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లే పెట్టాము మొత్తం అన్ని ప్యాకెట్స్లలో. ఇది మొత్తం దానికి వెహికల్లో డిక్కీ లోపల కింది భాగంలో కన్సీల్ చేసి దాన్ని తీసుకెళ్తున్నారు. బయటికి చూస్తే మాత్రం ఏం కనబడదు, అన్లెస్ థరోల్గా చెక్ చేస్తారు తప్ప. సో ఇది దీంట్లో భాగంగానే. అలాగే ఇంకో కేసు కూడా మనము మంచిర్యాలలో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము, ఎంటైర్ కమిషనరేట్లో ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఏమైనా గాంజాయి వస్తున్నట్టు కానీ ఇక్కడ వాడుతున్నట్టు కానీ తర్వాత కన్సంప్షన్ చేస్తున్న పెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక టాస్క్ ఫోర్స్ టీము ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చెప్పడం వల్ల వాళ్ళు సీసీ కెమెరాలు కొందామనే ఉద్దేశంతో పోయి అక్కడ సస్పిషియస్ కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయి స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తము 23 కేజీల 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా థరోగా ఇంకా ఈ కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ఈ యొక్క ఎఫర్ట్. అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. ఈ మంచిర్యాల దాంట్లో ఇవి కాకుండా సీజర్స్లో మనకు మొబైల్ ఫోన్స్ 11 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము, బైకులు 5 సీజ్ చేసాము, ఒక ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఇక సీలేరు ప్రాంతం నుంచి తెచ్చుకొని లోపల బయట సీసీ కెమెరాస్ లోపల ఇది గోదాం పెట్టుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తారని తెలిసింది. ఇలాగే మొత్తం అన్ని సస్పిషన్స్ షాపులు కానీ సస్పిషన్స్ ఇండ్లు కానీ సస్పిషన్స్ ప్లేసెస్ కానీ కూడా మేము రైడ్ చేస్తాము. ఎంటైర్ కమిషనరేట్లో ఎవ్వరు కూడా గాంజాయి తీసుకురావడం కానీ అమ్మడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ కన్జ్యూమ్ చేయడం కానీ చేస్తే మాత్రం చాలా చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. తర్వాత ఈ అందరి మీద ఎప్పుడైతే ఇది ఉందో అందరి మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగించబోతున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ షాప్ని సీజ్ చేయడము, ఆ షాప్కి లింక్డ్గా ఉన్న ఎనీ అదర్ షాప్స్ కానీ ఎనీ అదర్ ప్రాపర్టీస్ ఉంటే కూడా మనం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మనకు ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ కూడా ఇన్వోక్ చేసి మేము అన్ని సీజ్ చేయడం జరుగుతుంది. గోదావరికని పీజీ కాలేజ్ గ్రౌండ్ మరియు ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో వాకింగ్ చేస్తున్న వాకర్లని కందుల సంధ్యారాణి కలిసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం బీజేపీ తీసుకుంటున్న చొరవలను వివరించారు. పట్టుదల కృషితో విద్యారంగ అభివృద్ధికి పాటుపడే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాండ్ల ధర్మపురి, ప్రభారి అరవింద్ రెడ్డి, మత్స్య విశ్వాస్, గండబోయిన భూమయ్య, మిట్టపిల్లి సతీష్ కుమార్, కోడీరి రమేష్ తదితరులు ఉన్నారు. భారత్ మాతా की జై, భారత్ మాతా की జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ, జై బీజేపీ. రామగుండం నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పీజీ గ్రౌండ్లో వాకర్స్ అందరినీ కూడా దాదాపు ఇక్కడికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పీజీ గ్రౌండ్లో పెద్ద సంఖ్యలో ఉంటారు. వారందరినీ కూడా కలిసి ఈరోజు బీజేపీ అభ్యర్థులైనటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరవ అంజిరెడ్డి గారికి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమ్రయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈరోజు ఓటర్లందరినీ కూడా కలవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మరొకసారి నేను పట్టభద్రుల అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. ఇవాళ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఈ ఏడాదిన్నరలో కనీసం 2000 ఉద్యోగాలన్నా కల్పించిందా ఒకసారి
పట్టభద్రులైన మీరంతా కూడా ఆలోచన చేయాలి. ఇవాళ నిరుద్యోగ భృతి గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏం చేసిందో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. అలాగే టీచర్లకు సంబంధించినటువంటి పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, ఇవాళ రిటైర్మెంట్కి సంబంధించి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈ ఏడాదిన్నరలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగుల పట్ల ఏ రకంగా ఉన్నది వారి యొక్క ఆలోచన విధానం అనేది తప్పకుండా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి, ఎన్టీపీసీ, ఎన్బీసీ సభ్యులు బాబర్ సలీం పాషా పుట్టినరోజు ఈ రోజు సందర్భంగా బాబర్ సలీం పాషా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ్ర వెంకటేష్, సభ్యుడు కొండ్ర రేవంత్ సాయి మహత్కార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీ అందించారు. పేదింటి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. స్కూల్ హెడ్ మాస్టర్ సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రామగుండానికి దాపురించిన శకుని కౌశిక హరి అని ఆయన మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు బొంతల రాజేష్, మహంకాళి స్వామి అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. కౌశిక హరిని నమ్ముకున్న వాళ్ళందరినీ నట్టేట ముంచుతాడని అన్నారు. నారదుడ పులలు పెట్టడం ఆయనకు ఆయనే సాటి అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు వారు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని, చౌరస్తాకు వస్తే తేల్చుకుందామని సవాల్ చేశారు. ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు. తట్టెడు మత్తే అంటాడు. అసలు నీకేం తెలుసు? అసలు నీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని దఫాలుగా ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి? దాదాపుగా 300 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన చరిత్ర రాష్ట్ర హక్కులది. అదేదో 200 నువ్వు చెప్పినట్టు ఎక్కడ పేపర్ పరంగా లేదు. ఓపెన్ ఛాలెంజ్, ఇదే ప్రెస్ మిత్రులను తీసుకొని పోదాం, నడి చౌరస్తా బొడ్డున ఆడ కూర్చున్న ప్రెస్సులా ఎన్ని పేపర్ పరంగా అయినాయి, ఎన్ని అవార్డ్స్ అయినాయి, ఎన్ని అగ్రిమెంట్లు అయినాయి అనే విషయం మీద పూర్తి తీసుకున్నాం. లక్ష్మీనగర్ గురించి మాట్లాడుతున్నాం. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు, అది ఏ ఎమ్మెల్యేతోనూ కాలే. అంతకుముందుకు మీరు కమిషన్లకు ఆశపడి వాడు డబ్బులు ఇస్తా, వీ డబ్బులు ఇస్తా అని చెప్పానంటే షాప్ను ఎక్స్చేంజ్ చేయలే, ఏది రోడ్డు వెడల్పు చేయలే. ఈరోజు వాళ్ళందరినీ పిలిపించి మన వ్యాపారాలు బయటికి తరలి వెళ్ళిపోతున్నాయి, మనం డెవలప్ కావాలనే విషయం మీద అందరినీ పిలిపించి మాట్లాడి మరి అందరూ ఆమోదయోగ నిర్ణయం తీసుకొని దాదాపుగా శ్రీధరబాబు మంత్రివర్యులు శ్రీధరబాబు వారి చేతి మీదుగా మరి 32 కోట్ల రూపాయల ఆ 4 డివిజన్లకు సంబంధించిన 32 కోట్ల రూపాయల పనులు యుద్ధ ప్రాతిపదికగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆడ రోడ్ వేయలే ఈడేలా అంటారు. రోడ్ ఎప్పుడేస్తారు? నీకు మిషన్ భగీరథ అయిపోవాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోవాలి,
అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయిపోవాలి, ఆ తర్వాత రోడ్ వేస్తారు. ఆ పనులు దాదాపుగా ఇప్పుడు కౌన్సిలింగ్ పీరియడ్ అయిపోయింది కాబట్టి అరుణశ్రీ మేడం గారు చూస్తున్నారు, పనులు నడుస్తున్నాయి. నీ కళ్ళు లేవా? నిజాయితీకి మారిపోయారంటే రాజ్ ఠాకూర్. నువ్వు ఛాలెంజ్ చేయి, నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేయాలి. చౌరస్తా కద్దాం. ఎక్కడైనా ఎక్కడ ఎవరి దగ్గర లంచం తీసుకున్నాడా? ఎక్కడ ఎవరితో కంప్లైంటా? ఎక్కడ కాలే. ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు ఈ రాముడిని ఇంత డెవలప్ చేస్తున్నా అని చెప్పి. 13 కోట్ల రూపాయలతో ఫ్రాంక్లాండ్ టు కమాన్పూర్ 4 లైన్ వే చేస్తుంది. 13 కోట్లతో సింగరేణితో మాట్లాడి. ఎప్పుడన్నా ఈ నీ బీఆర్ఎస్ పీరియడ్లా సోమవారం సత్యనారాయణ ఉండే, కోరగడ చంద్ర ఉండే, ఎప్పుడన్నా లైటింగ్ ఉన్నదా? ఇప్పుడు రాయశ్రంచులు ఎన్టీపీసీ దాకా పోతే లైటింగ్, అది కంటిన్యూగా గంగన్నర వరకు, మున్సిపాలిటీ ఫ్రాంక్లాండ్ వరకు లైటింగ్. నీకు తెలిసి తెలియక మాట్లాడి ఇప్పుడు నువ్వు ఇప్పుడు కేశవరాంకు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. ఏ ఒక్క కార్మికుని పర్మిషన్ దాఖలా ఉన్నాయా? అది కూడా మొన్న 34 మందిని చేసారు, అది కూడా నువ్వు చేయలే. మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోదరుడు సమ్మయ్య పిరియల్నే ఆ 34 మందికి అయితే నీ పిరియలు నువ్వు వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ 200 మంది ఈరోజు దేవుని ఫోటో కదా, వెంకటేశ్వరుని ఫోటో కదా ఏదో ఈ విధంగా పెట్టుకుని మనకు ఆపద మొక్కుతామో, ఈరోజు ఆపద తీర్చిన వాడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. ఆ 200 కుటుంబాలు ఎలా మొక్కుతున్నాయనంటే అలా దండం పెడుతున్నాయి, ఆయన ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటారు. అటువంటి ఘనత ఆయన. నువ్వు ఎమ్మెల్యే మీద అవాకులు చెవాకులు పేల్చుకుంటూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది ఇటువంటి పిచ్చి పిచ్చి మాట మాట్లాడుకున్నది. మీకు దమ్ము ధైర్యం ఈ టీఆర్ఎస్ పార్టీ ఓల్ అండ్ సోల్ ఎవరికైనా, నీ పాత ఎమ్మెల్యేకైనా ఇంకో ఎమ్మెల్యేకైనా నీ బీఆర్ఎస్ నాయకుడు ఎవరైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తే పేపర్ పరంగా వచ్చి ఛాలెంజ్ చేస్తాం. మీ ప్రెస్ మిత్రుల ముంగండి బహిరంగ చర్చకు సిద్ధం. రండి చౌరస్తాలో, ఇంకెక్కడ కాదు, నడి చౌరస్తాలో, నడి బొడ్డున. నీకు దమ్ము ధైర్యం ఇట్లా ఉంటే మీరు రండి. సవాలు విసురుతున్నాం ఈ విషయంలో, సవాలు విసురుతున్నాం. మీరు రండి, మీకు పేపర్ పరంగా చూస్తాం. మీరు అప్పుడు కేటీఆర్ వచ్చి 100 కోట్లు అనౌన్స్ చేసిపోయిండు, ఈయన వచ్చి 100 కోట్లు. నాకు తెలియదా? నేను కౌన్సిల్ ఉండేవాటి 20 సంవత్సరాలు అవుతుంది. ఒక పట్టణ ప్రగతి పైసలు తప్ప ఎప్పుడు వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్క 50 డివిజన్లు నీకు ఎక్కడ చూసినా వర్క్లు, ఎక్కడ చూసినా. కౌశిక హరి నేపథ్యం బీఆర్ఎస్. కౌశిక హరి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఈ హరి అనే వ్యక్తి ఆయనను ఎవడైతే నమ్ముకుంటాడో ఆ నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా హరి అనిపించే వ్యక్తి ఈ హరి. ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా హరి అనిపించి గంగల కలిపే పరిస్థితి తీసుకొచ్చే వ్యక్తి ఈ హరి అనే వ్యక్తి. మీకు వెనకట గిట్ట మనం చూసుకుంటే రామాయణంలో నారదుడు, భారతంలో శకుని ఉంటారు. వీళ్ళిద్దరిని కలిపితే రామగుండంలో కౌశికారి. శకుని ఉన్ను నారదుడు ఇద్దరు కలిపితే, ఎందుకంటే ఎక్కడనైనా గొడవ పెట్టియాలన్నా, ఎక్కడైనా పంచాయతీలు పెట్టియాలన్నా, ఎక్కడైనా విధ్వంసం సృష్టించాలన్నా కూడా మనం గత రామాయణం భారతంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళిద్దరు ఎట్లయితే ఉంటారో, ఈ రామగుండానికి దాపురించిన శకుని ఎవరైతే ఉన్నారో ఆయన హరి అనే వ్యక్తి. నిన్న చెప్తా ఉన్నాడు, గోదావరి కనిలో బాగా చైతన్యవంతమైన ప్రజలు ఉంటారు, విప్లవాలకు పుట్టినిల్లు అని. ఇది వాస్తవం. విప్లవాలకు పుట్టిన ఇల్లు, చైతన్యం కలిగిన ప్రజలు రామగుండంలో ఉన్నారు కనుకనే ఈరోజు రాజ్ ఠాకూర్కు 90,000 ఓట్లు ఇచ్చి మిమ్ముల అదం పాతాళానికి తొక్కిండ్రు. మిమ్ముల అదం పాతాళానికి తొక్కడానికి గల కారణం 20-30 సంవత్సరాలుగా రామగుండంలో మీరు చేస్తున్న విధ్వంసం, మీరు చేస్తున్న పనులను చూసి ఇలాంటి వాళ్ళని గిట్ట రాజకీయాలలో ఉండనిస్తే రామగుండం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.
అందుకే రాజ్ ఠాకూర్ లాంటి మంచి నాయకుడు కావాలి ఈ రామగుండానికి అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అదం పాతాళానికి తొక్కి రాజ్ ఠాకూర్కు భారీ మెజార్టీ తెలంగాణలోనే 90,000 పై చిలుకు ఓట్లేసి గెలిపించిన చరిత్ర ఈ రామగుండం ప్రజలది. రామగుండం ప్రజలు ఈరోజు ప్రజాపాలనను విశ్వసిస్తూ ఉన్నారు. గడీల పాలన మీ కేటీఆర్ చేసిన గడీల పాలనను పారద్రోలి ఈరోజు రామగుండంలో రామరాజ్యం నడుస్తూ ఉన్నది, ప్రజాపాలన నడుస్తూ ఉన్నది. ఆ ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించి 20-30 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధిని ఈరోజు ప్రజలకు అందియాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ మీద ఏదో ఒక రకంగా అబాండాలు వేయాలనేది ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో పరుగు పందెం నడుస్తూ ఉన్నది. మొన్న ఒక ఆయనే లక్ష్మీనగర్లో ఎవరికి వాళ్ళు రూములు ఆ స్ట్రీట్ వెడల్పు చేయాలి, వైడన్ చేయాలని చెప్పేసి అక్కడ ప్రజలందరూ, అక్కడ వ్యాపారస్తులందరూ ఒప్పుకొని స్వయంగా వాళ్ళే వ్యాపారస్తులందరూ షట్టర్స్ వెడల్పు చేసుకుంటా అంటే మొన్న ఒక ఆయనేమో పోయి లక్ష్మీనగర్లో తిరిగి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఏంటిది అని చెప్పేసి ఉట్టినచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు కదా, నేను మాట్లాడకపోతే, నేను పట్టించుకోకపోతే నన్ను ఇక్కడ రామగుండం ప్రజలు ఎక్కడ మర్చిపోతారు అని చెప్పేసి నిన్న ఈయనో ప్రెస్ మీట్ పెడతారు. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, ప్రజలకు కావాల్సిన మేలు చేసేందుకు ప్రయత్నం చేయరు. కానీ ఈ పరుగు పందెంలో ఎక్కడ వెనుకబడిపోతున్నాం అని చెప్పేసి ఆయన లక్ష్మీనగర్లో తిరిగిండు, ప్రెస్ మీట్ పెట్టిండు కనుక నేను కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ వాళ్ళ మీద దుమ్మెత్తిపోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ప్రెస్ మీట్ పెట్టుడు తప్ప వీళ్ళు 30 సంవత్సరాల నుంచి చేసింది ఏమన్నా ఉన్నదా? సిగ్గు లేకుండా మాట్లాడుతాండి. ఇంకా సిగ్గుండాలే కాంగ్రెస్ వాళ్ళకని. మాకు సిగ్గున్నది కనుకనే ఈరోజు రామగుండంలో దాదాపుగా 100 కోట్లతోటి విపరీతమైన ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. నిజంగా కూడా ఈరోజు స్కూప్స్ ఐస్ క్రీమ్ కాడికి షాప్ కాడికి పోండి, ఆ నుంచి మార్కండేయ కాలనీకి, కేసీఆర్ కాలనీకి వెళ్ళేది ఒక నేషనల్ హైవే రోడ్ ఎట్లా ఉంటుందో ఈరోజు ఆ రోడ్ అట్లా వేయిస్తూ ఉన్నాం. నేషనల్ హైవే ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీరు రాండి తీసుకుపోయి చూపిస్తాం. ఈరోజు మేడిపల్లి గిట్ట మీరు చూసుకుంటే ఒక వెనుకబడిన ప్రాంతం పీకే రామయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ అంటే కనీసం బ్యాక్వర్డ్ ఏరియా గట్ట ఎవడు పోతాడా, ఎందుకు పోతాడని అనుకుంటాం. 10 ఫీట్ల రోడ్డు ఉండే, ఇవాళ చూడండి నిన్న మొత్తం క్లీన్ చేసి పెట్టారు. ఒక నేషనల్ హైవే లెక్క దాదాపుగా 30 ఫీట్ల రోడ్డు దాదాపుగా 2 ఫీట్ల మందంతో వేస్తే వెహికల్స్ అన్ని బ్రహ్మాండంగా వెళ్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు దాన్ని. నిజంగా మా ఆవిడ చెప్పినట్టు ద్వారకా నగర్లో మీ మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోయే తోబాది 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మీకు కనీసం రోడ్డు వేయించేందుకు కూడా చేతగాకపోతే ఈరోజు రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోడ్డును బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అక్కడ పోయి చూడండి, మీకు తెలుస్తుంది, మీకు కనిపిస్తుంది. కూలగొడుతున్నారు ఓల్డ్ షో కూలగొడుతున్నారు అని చెప్తాను. ఓల్డ్ షో కూలగొట్టుడు ఎవరు కూలగొట్టారు? ఎవరిది ఓల్డ్ షోకు? నీకు అంత ఆలోచన ఎందుకు ఉన్నది ఓల్డ్ షోకు మీద? అంటే ఏమన్నా దాని మీద ఆ ఓల్డ్ షోకు గిట్ట కూలగొట్టి ఈరోజు ప్రభుత్వానికి అప్పచెప్పిన ఘనత రాజ్ ఠాకూర్ గారు. అది కూలగొట్టకపోతే నువ్వు నీ మిత్రులందరూ కలిసి ఆ అశోక్ టాకీస్ను ఏం చేద్దాం అనుకున్నారు, ఆ భూమిని ఎట్లా కబ్జా చేద్దాం అనుకున్నారు రామగుండం ప్రజలకు తెలియదా? మీరు ఎట్లా కబ్జా చేద్దామని అనుకున్నారో రామగుండం ప్రజలకు తెలియదా? కానీ ఈరోజు అదే ఓల్డ్ అశోక్ దగ్గర భూ కబ్జాదారుల నుంచి దాన్ని విడిపించి ఈరోజు ప్రభుత్వానికి అప్పచెప్పిన ఘనత ఈరోజు రాజ్ ఠాకూర్కే దక్కింది. ఇదంతా ఒకటైతే రామగుండం ప్రజలను తప్పుదోవ పట్టించుకునేందుకు లేనిపోని అబండాలు వేసి ఊరికే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. బూడిద మీద కోట్లు సంపాదిస్తారు, ఇసుక మీద కోట్లు సంపాదిస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆర్ఎఫ్సిఎల్ మీద కోట్లు సంపాదిస్తూ ఉన్నారు అని. ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఈ రామగుండంలో ఎవరికి సంబంధించిన బాధితులు ఉన్నారో మీకు తెలియదా? అటు మీ చందర్ కావచ్చు, ఇటు హరి కావచ్చు, ఇటు ఆ బూడిదను నిన్న మొన్నటి దాకా అమ్ముకున్న నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులా లేకపోతే కాంగ్రెస్ నాయకులా? ఎవరి మీద కేసులై ఎవరిని జైళ్లకు పంపించారు, ఎవరెవరు ఇప్పటికీ కూడా దాని మీద చేస్తూ ఉన్నారో తెలియదా? ఈరోజు ఇసుక కావచ్చు, బూడిద కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు,
ప్రజలందరికీ ఉచితంగా అందాలనే ఏకైక లక్ష్యంతో ప్రజలందరికీ అటు బసంత్ నగర్ వరకు, ఇటు కాలనీ వరకు, ఇటు గౌతమి నగర్ వరకు ఎవరు ఇండ్లు కట్టుకున్నా కూడా ఇసుక ఉచితంగా తీసుకెళ్ళండి, ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దు అని క్లియర్గా చెప్పి జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడి ఈరోజు ఇసుకను కూడా ఫ్రీ చేసారు. ఈరోజు బూడిద అంటున్నావు, కోట్లు అంటున్నావు. నీకు బూడిదల ఇన్ని రోజులు నువ్వు కోట్లు సంపాదించినావు అనేది ఇక్కడ రామగుండం ప్రజలందరికీ తెలుసు. ఆ కోట్లు పోయినాయి. ఈరోజు రాజ్ ఠాకూర్ వచ్చి ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఏకం చేసి గ్రామానికి 1-2 లారీలు పెట్టుకొని ఈ గ్రామ ప్రజలే దీని మీద బాగుపడాలి, ఎవరికి సంబంధం లేదు, గోదావరి కన్నోడు కూడా ఎవడు రావద్దు అని చెప్పేసి ఇవాళ ప్రతి గ్రామం నుంచి 1-2-3 లారీలు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ఇవాళ రూపాయికే బూడిద చేసిన సంగతి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కొంత దగ్గర డబ్బులు తీసుకునేటోడు నీ తాబేదారులతోటి 1-2 పేపర్లల్లో నువ్వు ఇక్కడ మోసం జరుగుతుంది, నష్టం జరుగుతుంది అని చెప్పిస్తే అది నిజమైనందుకు లేదు. మంచి మంచి పత్రికలు ఉన్నాయి, పేరెన్నిక కన్నా పత్రికలు ఉన్నాయి, వాళ్ళకు తెలియదా ఇదంతా? వాళ్ళు ఎందుకు రాస్తలేరు? మరి ఇక్కడ ఉచితంగానే జరుగుతుంది, న్యాయంగానే జరుగుతూ ఉన్నది. ప్రజలకు ఏది ఇవ్వాలో అది ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిజాయితీ పరుడైన ఎమ్మెల్యే ఈరోజు ప్రజలందరికీ అది అందుబాటులోకి తేవాలే, ఫ్రీగా అన్ని అందాలనే సంకల్పంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాడు కనుక ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ అభివృద్ధి అంతా జరిగితే రేపు రామగుండంలో మీ ఉనికి ఉన్నది అని ఆలోచనతోటి మీరు ఇదంతా చేస్తూ ఉన్నారు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణ నేలేరు, కనీసం సిగ్గు శరం ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ను పెట్టుకునే దిక్కు కూడా మీకు మీ పార్టీకి లేదు. మీరు కూడా మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఎమ్మెల్సీ క్యాండిడేట్ ను పెట్టుకునే దిక్కు దశ కూడా మీకు లేదు. అటువంటిది మీరు మాట్లాడితే ఎట్లా? మీకు మీరు ఇక ఇంకోటి చెప్తాడు, TUFIDC KTR ఇస్తే ఆ పైసలతోటి మేము అభివృద్ధి చేస్తున్నామంట. సిగ్గుందా? కొంచెమని అసలు ఏమైనా చదువుకున్నావా, తెలివి ఉందా నీకు? ఇది చూడండి, 12/2/2024 TUFIDC ఇచ్చిన నిధులు 22/2/2024. మరి 23 డిసెంబర్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24లో TRS పార్టీ నుంచి KTR KCR అచ్చిగిట్ట నిధులు మంజూరు చేస్తాడా? ఈ అరే అనేటి ఆయనకు తెలివి ఉంటే, చదువుకుంటే ఒకసారి ఇది చూడండి, దీన్ని వీడియో తీసుకోండి దయచేసి. 2024 ఫిబ్రవరిలో నిధులు శాంక్షన్ అయితే 2023లో BRS గవర్నమెంట్ పోతే మరి 24లో KTR ఎక్కడి నుంచి మంత్రి అయిండో, మరి KCR ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి అయిండో ఈయనకే అర్థం కావాలి. ఇంకో మాట ఏమంటాడంటే, రామగుండంలో పుట్టిన ఊరు మీద ప్రేమ లేదు రాజ్ ఠాకూర్కు, రామగుండంలో తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఊరు మీద ప్రేమ ఉంటే కనీసం తట్టెడు మట్టి కూడా తీయాలి కదా అంటాడు. నీకు ఆ పరిస్థితి ఉండదు కదా, నీకు ఆ తెలివి ఉండదు కదా. ఎందుకంటే నీకు ఎప్పుడు ఎవరిని ముంచాలి, డబ్బులు లాక్కోవాలి, ఎవరిని రోడ్ల మీద పడేయాలి అనే పరిస్థితి తప్ప నీకు వేరే ఆలోచన ఉంటుందా? ఈరోజు TRS పార్టీకి సంబంధించిన సోదరుడు, మా కార్పొరేటర్ సోదరుడు కన్నూరి సతీష్ ఉంటాడు, 20వ డివిజన్, TRS పార్టీ టికెట్ మీద గెలిచిండు. ఇప్పుడు మీరు వెళ్ళండి దయచేసి, 25 లక్షలతోటి తబితా ఆశ్రమం అనేది ఒక గుట్ట మీద ఉంటుంది, ST కాలనీ తబితా ఆశ్రమం. పాపం అక్కడికి ఆ గుట్ట మీదకి నీళ్లు పోలేవు, కానీ రామగుండంలో గుట్టల మీద కూడా ఇండ్లు కట్టుకొని జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం మంచినీళ్లు తాగించలేని దరిద్రమైన పరిస్థితులలో 10 ఏళ్ల TRS పాలన సాగింది. ఈరోజు రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత 25 లక్షలతోటి కింద ఒక సంపు కట్టించి ఆ సంపు నుంచి పైకి పైప్ లైన్ వేయించి అక్కడ మీటర్ల కరెంటు పెట్టించి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇచ్చేందుకు 25 లక్షలతోటి ఆల్రెడీ వర్క్ ఎండింగ్కి వచ్చింది. ఇదొకటైతే 50 లక్షలతోటి ఈరోజు మనం రైల్వే స్టేషన్లకు ఎంటర్ అయితేనే దాని ఎదురుగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. పెద్ద ఎత్తున ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది దాంట్లో 50 లక్షలతోటి. దాదాపుగా ఇప్పటికే 30 నుంచి 35 లక్షల వర్క్ అయిపోయింది. ఇంకొక 10 నుంచి 15 లక్షల వర్క్ అయిపోతే అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇది కాకుండా రామగుండం 0 పాయింట్ నుంచి మళ్ళీ మల్యాలపల్లి వరకు NTPC CSR నుంచి 26 లక్షలతోటి CC రోడ్ కూడా వేయడం జరిగింది మొన్న లాస్ట్ 2 months బ్యాక్.
26 లక్షలతోటి సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇది కాకుండా 21 డివిజన్లో దాదాపుగా 50 లక్షల రూపాయలతోటి ఈరోజు సీసీ రోడ్లు కంప్లీట్ చేసారు. అంటే దాదాపుగా ఈ 6 నెలల కాలంలో, అంటే జనరల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది. ఈ కోడ్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఒక 7-8 నెలలు పోతే వచ్చింది. నీకు చిత్తశుద్ధి ఉండదు, నీకు పనిచేయాలనే జాష ఉండదు, ప్రజలకు అందుబాటులో అనే జాష ఉండదు. 22వ డివిజన్లో పుట్టినావు, పెరిగినావు, అక్కడనే ఉంటున్నావు. ఆ ఎస్బీఐ కానుంచి ఏదైతే రామా టాకీసు ఆ చివరికి ఉంటుంది కదా, మెయిన్ రోడ్డుకు ఒక డ్రైన్ ఉంటుంది. ప్రజలు ఎంత చచ్చిపోతారంటే వాసనకు ఇబ్బంది పడి 10 సంవత్సరాలు టీఆర్ఎస్లో గవర్నమెంట్లో ఉన్నావు. కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు, చంద్రికాక ఇంద్రుడు చంద్రుడు అని చెప్తావు. కనీసం ఒక 50 లక్షలు పెట్టి ఒక డ్రైన్ కట్టించుకోలేనంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నావు నువ్వు. నీకు ఒకసారి 32,000 ఓట్లు వస్తే అదం పాతాలానికి దొక్కి 3,000కు తీసుకొచ్చిరు నేను జనాలు. ఎమ్మెల్యేలకు, మీ మాజీ మేయర్లకు మీకు సిగ్గుండాలి. ఎందుకంటే కనీసం 500 మీటర్ల రోడ్డు కూడా వేయించలేని దరిద్రమైన పరిస్థితులలో ఉన్నామని చెప్పేసి. ఇవాళ జిఎం ఆఫీస్ నుంచి ఫైన్ క్లైమ్ దాకా మన చౌరస్తా దాకా రోడ్ ఏమిస్తామని మీ కొప్ల ఈశ్వర్ మాజీ మంత్రివర్యులను తీసుకొచ్చి చౌరస్తాలో ఇప్పటి వరకు కూడా శిలాఫలకం ఉన్నది. ఆడ రోడ్ వేయిస్తామని చెప్పేసి 1000 మందిని తీసుకొచ్చి శిలాఫలకాలు వేయించి ఇప్పటి వరకు కూడా దాన్ని కనీసం ముట్టుకోలేదు. మీకు సిగ్గు ఉండాలి, మాకెందుకు? మేము రోడ్డు వేయించేందుకు చిత్తశుద్ధితోటి ఇలా మా నాయకుడు రాజ్ ఠాకూర్ గారు జిఎం ఆఫీస్ నుంచి చౌరస్తా దాకా డబుల్ రోడ్ ఉండాలి, రోడ్డు వైడన్ చేయాలనే ఆలోచనతోటి ఇలా సింగరేణి అధికారులతో మాట్లాడి సింగరేణికి సంబంధించిన కరెంట్ పోల్స్ మొత్తం తీసి దాదాపుగా 20 ఫీట్ల వెనుకకు ఇలా వేయించడం. మీరు పోయి వీడియోలు పట్టుకొని పోయి చూడండి. రేపు రోడ్డు ప్రారంభమవుతుంది. ఇలా మొత్తం డ్రెస్సింగ్ చేస్తా ఉన్నారు చూడండి. ఇలా పోయి లక్ష్మీనగర్లో ధర్నా చేసిండు రాజ్ ఠాకూర్. సంవత్సరం నుంచి రోడ్ వేయలేదు. ఎస్, రోడ్ వేస్తాం, ఫోటోలు చూపించా నిన్నటి రోడ్ వేస్తున్నాం చూడండి. అలా వీడియోలు పట్టుకొని పోయి లక్ష్మీనగర్లో బాజాప్తగా చెప్తా ఉన్నాం. సంవత్సరం తిరగక ముందు రోడ్ వేస్తానన్నాం, వేస్తాం. మార్చి 15 తారీఖు లోపల లక్ష్మీనగర్ కు సంబంధించిన రోడ్లన్నీ కూడా వ్యాపారస్తులకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం, మాట ఇచ్చినాం. దానికి కట్టుబడి ఉన్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. మార్చి 15 తారీఖు లోపల లక్ష్మీనగర్ లో ఉన్న ప్రతి రోడ్లు, డ్రైన్లు, కరెంటు పోల్లు అన్ని వేసేసి వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రోజు రాజ్ ఠాకూర్ తోటి అక్కడ ప్రారంభిస్తాం. ఇది మా చిత్తశుద్ధి. ఈ రోజు మేము ప్రెస్ మీట్ లో ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాం. నువ్వేం చేసావు చెప్పు? 10 సంవత్సరాలు అధికారంలో ఉండి సిగ్గు లేకుండా మీరు కొట్లాడుకొని ఈ రామగుండంలో విధ్వంసం సృష్టించడమే నీ ఆలోచన. ఎప్పుడు ఒకరికొకరికి గొడవలు పెట్టించి, పంచాయతీలు పెట్టించి, నీ దగ్గర ఉన్నోళ్ళందరినీ హరి అనిపించి ఏమేం చేస్తా ఉన్నావో అది నీ పాలన. నీ గురించి ప్రజలకు తెలుసు, వ్యవస్థకు తెలుసు, రామగుండం ప్రజలకు తెలుసు. కాగా బీఆర్ఎస్ నేత కౌశిక హరి మాటల తీరును ఎలకలపల్లి గేట్ వద్ద జరిగిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు నెలకంటి రాము, రాజ్ కుమార్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. పూటకో పార్టీ, పూటకో కండువ మార్చే వ్యక్తి, ఊచరవెల్లిగా ఎక్కడ ఏ కండువ ఉంటే ఆ రంగు మార్చుకునే వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడడం కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మాట్లాడుతున్నాం. మీరు గతంలో కేశవరాం శ్రీనివాసపేటలో కబ్జాలు చేసి భూములు కొనుక్కున్న వ్యక్తి నువ్వు మాట్లాడేది మా ఎమ్మెల్యే గారు. ఇదే కేశవరాంలో గతంలో నువ్వు యూనియన్ నాయకులు ఉన్నప్పుడు సీనియారిటీ ప్రకారం బేసిలు ఇవ్వాల్సింది పోయి జూనియర్లకు బేసిక్లు అమ్ముకుంటే ఒక సీనియర్ కార్మికుడు నీ పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. నువ్వు మాట్లాడే మా ఎమ్మెల్యే గారు ఇది ఒక నీచమైన చరిత్ర. అలాగే మొన్న ఎలక్షన్ల కాళ్ళకు కన్నీటితోటి కార్మికుల పాదాలు కడిగి గెలిచి తెల్లారి మళ్ళా నువ్వు ఒక్కో బేసిక్ 4 లక్షల రూపాయలు తీసుకుంటున్నావు. నువ్వా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేది? నువ్వు హత్యా రాజకీయాలు ప్రోత్సహించి నువ్వు ఈ రామగుండం కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ ఉన్న యువతను మొత్తం క్రిమినల్గా తయారు చేసింది నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నావు. ఇక ఎక్కడెక్కడైతే ముడుపులు అందుతాయో అక్కడ అన్నీ ఈరోజు అందకుండా అయినాయి. ఇక్కడ అవినీతి లేదు, నీకు బతుకుదేరు లేదు. ఏదో రకంగా నేను ఉనికిని కోల్పోవద్దనే దురుద్దేశంతో నువ్వు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు. నీ ఆరోపణలు ఒకరు పట్టించుకోరు. ఇక్కడ నేను ప్రజలు ఎప్పుడూ రిజెక్ట్ చేసిండు. ఇప్పుడే కాదు, నీకు ఈ ప్రాంతంలో నీకు జీవితంలో ఈ జన్మకు భవిష్యత్తు లేని విషయం కూడా గుర్తుపెట్టుకో. ఎన్ని
ఆరోపణలు చేసినా ఏం చేసినా ఈరోజు నిస్వార్థంగా ఈ ప్రాంతంలో రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు ఎక్కడ రూపాయి అవినీతి లేకుండా చేస్తుండు, ఎక్కడ ఏ అధికారి దగ్గర లంచం తీసుకోకుండా చేస్తుండు. నీ పప్పులు ఉడుకుతలేవు. ఏదో రకంగా నేను ఉన్నాను అని గుర్తించడం కోసం నువ్వు ఏదో ప్రెస్ మీట్ పెట్టినాను మాట్లాడంత మాత్రాన నువ్వేమో నేను ఎవరు ప్రజలేమో గుర్తించారు. నీ దుకాణం బంద్ అయింది, బంద్ చేసుకుంటే చాలా మంచిది. ఈ చివరకు నేను కూడా గట్టిగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే నీ స్థాయి ఎడికి పోయిందో కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రా, చర్చకు రా, నేనే సాక్ష్యం దానికి. నువ్వు బేసిక్ అమ్ముకున్నందుకు నీ పేరు రాసి ఒక కార్మికుడు చనిపోయిందా చనిపోలేదా, ఇప్పుడు బేసిక్లకు 5 లక్షలు తీసుకుంటావా తీసుకుంటలేవా, ఈ ప్రాంతంలో హత్య రాజకీయాలు ప్రోత్సహించింది నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే ఇక్కడ ఉన్న యువత మొత్తం కూడా నువ్వు క్రిమినల్గా తయారు చేసినావు, వాళ్ళ జీవితాలు నాశనమైనవి. అబద్ధాలు జాగ్రత్త. పుష్కరి గారు ప్రజలందరూ నిన్ను మా ఎమ్మెల్యే గారిని ఇంకోసారి ఒక మాట అన్నా కూడా ప్రజలు ఖచ్చితంగా అడ్డుకుంటారు, నీకు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ చెప్పిండ్రు, మరీ చెప్పించుకోకు, ఇంకా నీ స్థాయి దిగజాల్చుకో. ఇవాళ మా ఎమ్మెల్యే గారిని విమర్శించే హక్కు హరికి ఎక్కడున్నది? ఎందుకంటే ఇవాళ అతను ఎక్కడో కూర్చుండి అన్ని లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ ఇవాళ ఎమ్మెల్యేపై బురద జల్లుడు అన్ని తప్పుడు ఆరోపణలు జరగడం జరిగినది. ఎందుకంటే అతను ఒక సంవత్సర కాలంలో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇవాళ రామగుండం ఒక అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవడం కూడా జరుగుతుంది. ఇవాళ అప్పుడు గత పాలకులు ఇవాళ రామగుండం నియోజకవర్గ పరిధిలోనే ఒక గోదావరి కన్నీరు బొందలగడ్డగా చేసిన మీ పాలక వర్గం కాదా? గత పాలక వర్గం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఇవాళ రామగుండాన్ని అంధకారంగా తీసుకుపోయి ఒక బొందలగడ్డగా తీసుకురావడం జరిగినది. ఏనాడన్నా అభివృద్ధి పదంలో అభివృద్ధి చేయడం జరిగినదా? మీరు ఇక్కడ రామగుండంలో భూ కబ్జాలు, పోలీస్ స్టేషన్లో బెదిరియడం, యువకులను ఇవాళ ఎన్నో రకాలుగా ఆర్ఎఫ్సీలో, ఎన్టీపీసీలో లక్షల కొద్ది, కోట్ల కొద్ది డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు పెట్టేయడం కూడా జరిగినది. ఇలా అభివృద్ధి చూడలేక ఇలా లేనిపోని మాటలు ఏదో మీ పబ్బం గడుపుకోవడానికి మీ ఉనికిని కోల్పోతున్న ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు చేస్తే మేము ఊరుకోము. ఖచ్చితంగా ఈ విషయంలో మేము పెద్ద ఎత్తున మిమ్మల్ని నిలదీసి అడుగుతామని చెప్పి, ఇక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ మీరు అన్న మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇంకా పోతే ఇవాళ సింగరేణి వ్యవస్థ గురించి మాట్లాడుతుంది, OC5 గురించి. గత పాలకుల్లో ప్రభుత్వంలో మేము చేసుకుని అడ్డేసి కూర్చొని ఇక్కడ సింగరేణి వ్యవస్థ రానియం, సింగరేణి చైనీయం ఓపెన్ కాస్ట్ రానియం అని చెప్పిన వ్యవస్థ మీ పాలకులది, మీ నాయకులది. ఆ విషయం మీరు మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు. ప్రతి కాడ ఎక్కడైనా అవినీతి, మట్టి విషయం కానీ, ఇసుక విషయం కానీ, ఇకపోతే కొన్ని వ్యవస్థలో కూడా ఇవాళ ప్రతి ఒక్క దానిలో అవినీతి చేసింది మీరు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు వచ్చాక ప్రతి దానిలో ఫ్రీ ఇక్కడ సంబంధించిన ప్రజలు బతకాలని చెప్పి ఇలా ఆయన పనిచేస్తున్నారు. ప్రజల కోసమే పనిచేస్తున్నారు, ఇక్కడ రామగుండం అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోహినిత్ సన్నీ ఏమన్నారో చూద్దాం. అభివృద్ధి గురించి మాట్లాడతారు, అభివృద్ధి ఎక్కడ జరగలేదంటారు. ఏ డివిజన్ పోయినా, ఏ ప్రాంతం పోయినా, ఎక్కడ పోయినా నిరంతరం అభివృద్ధి. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నిమగ్నమై పనిచేస్తున్నారు ఈ రామగుండం నియోజకవర్గంలో. ఇదే రామగుండం రాజు ఠాకూర్ అంటేనే రాజన్న రాజ్యం, రాముని రాజ్యం, స్వపరిపాలన జరుగుతుంది. ఇక్కడ ఎవరికి శత్రువులు ఎవరు లేరు. అందరూ రామగుండం నియోజకవర్గ ప్రజల బంధువులు, కుటుంబ సభ్యులే ఉన్నారు ఇక్కడ. కానీ మీ ముగ్గురికి మాత్రమే ఎందుకు అంత ఇదైతారో ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏం వచ్చేది లేదు, పోయేది లేదు. మీరు నియోజకవర్గ ఇన్ఛార్జి కోసమో లేకపోతే జిల్లా అధ్యక్షుడి కోసమో మీరు పోరాడినట్టు కనబడుతుంది తప్ప ఈ ప్రజలకు మేలు చేసే విధంగా ఏం మాట్లాడినట్టు కనబడతలేదు. మీ మీద చాలా ప్రేమ ఉండే నాకు కూడా, కానీ ఆ ప్రేమ నిన్న మీరు మాట్లాడిన మాట నుంచి చాలా బాధపడ్డామన్నా. మీరు ఇకనైనా మీ మనసు మార్చుకోర్రి. మీరు ఎందుకు ఇంత ఆక్రోశానికి గురవుతారు? రాబోయే రోజులలో మీ తమ్ముడే కాన్న ఇవాళ ఎమ్మెల్యే గెలిచిండు, మీ తమ్ముడు ఎమ్మెల్యే ఇవాళ సుపరిపాలన చేస్తాడు. ఈ పరిపాలన స్వాగతించుర్రి. ఈ అభివృద్ధికి కంకణబద్దులై మీరు కూడా భాగస్వాములు గారి, అంతేగాని అభివృద్ధి విరోధకులుగా కావద్దనేది మా ఆకాంక్ష. రాజన్న రాజ్యంలో రాజు లెక్కనే ఉంటాడు. ప్రజల్ని రాజులను చేసి తాను మహారాజు కావాలని కోరుకుంటాడు. ప్రజల మదిలో మెదులుతాడు. ఆ మెదులుతాడు కాబట్టి ఇవాళ ఏదైతే బిఫోరస్ గడ్డ మీద ఆ సాక్షాత్తు భగవంతుడే శ్రీ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైండు. ఈ బ్రాహ్మణి రాజ్యంలో నేను కూడా ఉండి ఈ ప్రజలకు సేవ చేసే, ఈ ప్రజలకు బిఫోరస్ గడ్డ నుంచి ఈ ఊరికి నేను ఒక అభయహస్తంగా నిలబడాలని 108 అడుగుల విగ్రహాన్ని గౌరవ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అభివృద్ధిలో భాగంగా చేయబోతుండు. అన్నగారు
ఇవన్నీ మీరు గుర్తెరగండి. ఇకనైనా మీ పద్ధతులు కొంచెం పునరాలోచించుకోండి. మీ తమ్ముడు చేయబోయే అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కాండి. ఈ ఔరాభివృద్ధికి సహకరించండి. జై. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.